మరియు నిన్ను చూడగా ఆకాశం మధ్యమున ఒక పక్షి రాజు ఎగురుచు బూరలు ఊదబోచున్న ముగ్గురు దూతల బూరల శబ్దం వంటి బట్టి భూనివాసులకు అయ్యో అయ్యో అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. దేవునికి స్తోత్రం. అయ్యో 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 అన్నది ఈ మాట మేలుకరమైందా బాధకరమైందా చెప్పాలి? మేలుకరమైందా బాధకరమైందా? క్రీస్తునందు ప్రియురా, ఎప్పుడన్నా పల్లొన్న జరిపోయినప్పుడు ఏమంటారు చెప్పండి? అయ్యో అంటారు. అంటే ఏమైంది అన్నట్టు? బాధతో ఉన్నటువంటిది. ఇక్కడ దేవుని వాక్యం చదివిస్తుంది, అయ్యో అయ్యో భూనివాసులకు శ్రమ, అయ్యో భూనివాసులకు అయ్యో అయ్యో అని గొప్ప స్వరంతో చెప్పుట వింటిని. దేవునికి స్తోత్రం. ఏం రాబోతుంది ప్రశ్నందు ప్రియరా అంటే భూనివాసులకు శ్రమ రాబోతుందని వాక్యం అర్థం. 9వ అధ్యాయంలో చూసినట్లయితే 9వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద వ్రాలిన యొక్క నక్షత్రమును చూచితిని. అగాధం యొక్క తాళపు చెవి దానికి ఇతనికి ఇయ్యబడెను. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచి పొగ వంటి పొగ అగాధములో నుండి లేచిన. దేవునికి స్తోత్రం. ఏంటిదయ్యా అయ్యో 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 అన్నదానికి విషయం ఏంటంటే, ఒక అగాధము ఒక తాళపు చెయ్యి ఒక దూతకి ఇవ్వబడినట్టుగా చూస్తున్నాం. ఆ అగాధములో నీవు వస్తున్నది ఏంటిది అంటే విస్తారమైనటువంటి పొగ. ఏమొస్తుందండి అగాధంలోంచి? చెప్పాలి. పొగ వస్తుంది. పొగ అంటే మామూలు విషయమైన మామూలు పొగ కాదు, చాలా గంభీరమైన పొగ, చాలా దట్టమైన పొగ. ఇవతల మనిషి నుంచి అవతల మనిషి కన్నబడినటువంటి పొగ క్రీస్తునందు ప్రియుల బయలుచేరి ఉంది. ఎందుకంటే ఆ పొగ ద్వారా భూనివాసులకు ఏం జరగబోతుంది? శ్రమ కలగబోతుంది. అంటే పొగే మనుషులను ఇబ్బంది కలిగించలేదు, కానీ ఆ పొగలో కొన్ని బయటకు వస్తున్నవి, అవి మాత్రమే మనుషులకు మరి ఇబ్బంది కలిగేస్తాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమని చెప్తుంది దేవుని వాక్యం చూడండి. ఆ అగాధములో నుండి పొగచేత సూర్యుణ్ణి వాయుమండలమున చీకటి కమ్మేను. వాయుమండలం అంతా చీకటి అయింది. దేవునికి స్తోత్రం. ఆ పొగ చేత ఏమైపోయింది? వాయుమండలం అంటే ఈ భూమి మీద సూర్యుడు మీద ఏం గమ్మిందట? చీకటి గమ్మింది. దేన్ని బట్టి చీకటి గమ్మింది? పొగ చేత మాత్రమే చీకటి గమ్మింది. పొగ చేతనే చీకటి కమ్మింది. పొగకు అంత చిక్కడిదిగా, అంత మందముగా మరి సూర్యుని యొక్క కాంతి రాకుండానే ప్రజలు గమనించాలి. మేఘములు పట్టాయి అనుకోండి, మేఘములు పడితే మనకు చీకటి కాదు, అవుతుందా? సూర్యుడు మబ్బులో ఒక 15-20 రోజులు ఉండని మనకు పగలుగానే ఉంటుంది, కానీ చీకటికి కనిపించదు. అయితే ఈ పొగ ఈ భూమండలం మీద ఎక్కడ ఈ యొక్క ప్రజల మధ్యలో వ్యాపించినటువంటిది. ఈ పొగ వ్యాపిస్తే అందులో ఏమన్నా పెద్ద కొలిమిలో నుండి లేచి పొగ వంటి అగాధములు లేచెను. ఆ అగాధములని పొగ చేత సూర్యుణ్ణి వాయుమండలమును చీకటి కమ్మెను. ఆ అగాధములు ఆ పొగల నుండి మిడతలు భూమి మీదకి వచ్చాను. ఆ పొగ నుండి ఏమొచ్చినాయట? ఏమొచ్చినట్ట చెప్పాలా? ఆ మిడతలు ఆ పొగ నుండి భూమి మీదకి వచ్చాను. భూమిలో ఉండు తేళ్లకు బలం ఉన్నట్టు వాటికి బలం ఇయ్యబడను. ఆ మిడతలకు ఎలాంటి బలము ఉందట?
ఎలాంటి భయం ఉందటండి? భూమి మీద తేళ్లకున్నటువంటి బలము వాటికి కూడా వేయబడ్డది. తేలు కుడితే ఎలా బాధ ఉంటే చెప్పాలా, తేలు కుడితే ఎలా ఇబ్బంది ఉంటే చెప్పాలా. తేలు నన్ను కుట్టిన వాళ్ళు చెలవటాలి, తేలు నన్ను కుట్టిన వాళ్ళు చెలవటాలి. తేళ్ళు చల్లగా ఉంటుందా? హల్లెలూయా. అయితే ప్రియులరా, ఆ మిడితే కానీ దానికి ఉన్న పవర్ ఏంటిదయ్యా అంటే, తేళ్లకు ఉన్నటువంటి పవర్ ఉంది దానికి. తేలు కుడితే ఎలా ఉంటుందో ఆ మిడత కుడితే ఎలా ఉంటుందట, అలాగనే ఉంటుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆ మిడతలు వచ్చి మరి ఏం చేస్తున్నాయి? ఆ మిడతలకి ఎలాంటి అధికారం ఇవ్వబడ్డదంటే, మరి నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైన ఉన్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షములకైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడను. ఏముండాలి? నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకు తప్ప అవి గడ్డిని ముట్టుకోవద్దు, భూమి మీద దేన్ని ముట్టుకోవద్దు. దేవుని ముద్ర ఏ నొసట యందు ఉండదో ఆ వ్యక్తిని మాత్రమే టార్గెట్ వాటికి. దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తికి మాత్రమే టార్గెట్ చేస్తాయి. ఆ మంట ప్రియుల వర్ణన తీతము. అయితే ఇప్పుడు మనం గమనించాలి, నిజంగా మనకు దేవుని ముద్ర ఉందా? దేవుని ముద్ర ఉందా అండి? ఎవరికైనా తెలుసా నాకు దేవుని ముద్ర ఉందని? తెలుసా అండి పిల్లరా? అది సీక్రెట్ కోడ్. అది సీక్రెట్ కోడ్. అది ఎంతమంది నొసటి మీద ఆ ముద్ర ఉందో దేవునికి మాత్రమే తెలుసు, వాటికి మాత్రమే తెలుసు. మనం నొదట ముద్ర లేకపోతే, ఏ ముద్ర? దేవుని ముద్ర పొందుకోవాలి. మనం కులం సర్టిఫికెట్ కావాలి, క్యాస్ట్ సర్టిఫికెట్, ఏంటిది, ఇన్కమ్ సర్టిఫికెట్ కావాలి అంటే ప్రియరా ఏం చేయాలి? ఎవరెవరు ముద్రలు పడాలి వాటి మీద చెప్పాలి. ఎవరెవరు ముద్రలు పడాలి? గ్రామములో గ్రామ పంచాయతీ ముద్ర పడాలి. ఇంకా అండి ఎంఆర్ ఆఫీసా, ఎంపీడీ ఆఫీసా? ఆర్ఐ ముద్ర. ప్రియరా మండలాఫీసును కూడా ఏం పడాలి? ముద్ర పడాలి. ఆ ముద్ర ఉంటేనే నీ క్యాస్ట్ సర్టిఫికెట్, నీ ఇన్కమ్ సర్టిఫికెట్, నీ నివాస సర్టిఫికెట్ పిల్లరా పాస్ అవుతుంది, లేకపోతే చల్లదు. ఇప్పుడు మనం ఉన్నత చదువులు చదివినప్పుడు మంచి మార్కులతో పాస్ అయ్యాం. పాస్ అయినప్పుడు పిల్లరా ఆ మెమో మీద నీ మార్కులు అనేసి ఎంటీ మెమో ఇస్తే అది చెల్లుతుందా? చెల్లదు. ఏం కాదు దాని మీద. నువ్వు ఏ స్కూల్లో చదువుకున్నావు, ఏ కాలేజీలో చదువుకున్నావు, నువ్వు ఎక్కడ స్టడీ చేసినావు, ఆ కాలేజీ ముద్ర కానీ, ఆ స్కూల్ ముద్ర కానీ, ఆ కళాశాల ముద్ర, నీ సర్టిఫికెట్ మాత్రం ఉండాలి. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి హెడ్ సంతకము దాని మీద ఉండాలి. క్రీస్తునందు ప్రియులరా, కాబట్టి ఈ లోకములో నుంచి మనం పరలోకమునకు వెళ్ళగానే అక్కడ రిసీవ్ చేసుకోవాలంటే క్రీస్తునందు ప్రియులరా మనకు ముద్ర కావాలి. దేవునికి స్తోత్రం. ఏం కావాలి? ముద్ర కావాలి. ముద్ర లేకపోతే ప్రియులరా గెట్ అవుట్. ఇది ప్రియులరా దేవుడు దీన్ని సీక్రెట్గా ఉంచాడు. దేవునికి స్తోత్రం. అది మనకు ఆ ముద్ర కనపడ్డది అనుకోండి, ఇక నాకు ముద్ర పడ్డది, ఇక నాకు పరలోక రాజ్యం అనేటువంటి ఈ స్థితిలో ఉంటేనే మనము ఇష్టానుసారంగా నెగ్లెక్ట్ చేస్తూ నడుచుకుంటున్నాం. ఆ ముద్ర మనకి కనపడితే ప్రియులరా
ఆ? ఇంకా ఇష్టానుసారంగా బతుకుతాం. కానీ ప్రియురా, దేవుడు సీక్రెట్ కూడా ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఏటీఎం కార్డు ఇప్పుడు మీ ఫోన్పే ఉంది అండి, మీ సీక్రెట్ కూడా ఎంతమంది వెళ్తే చెప్పండి. మీ ఫోన్పే, ఏటీఎం కార్డ్, సంథింగ్ నీకు ఏ పే అయినా ఉండొచ్చు, సీక్రెట్ కూడా ఎవరు వెళ్తే చెప్పండి. ఎవరు తెలీదా? మీ ఏటీఎం కార్డు సీక్రెట్ కూడా ఎవరు తెలుస్తుంది? వాడే వాళ్ళకే తెలుస్తుంది, ఇంకొకరు గెలికితే రాదు అది. అలాగనే ప్రియులరా, అది ఆయనకు మాత్రమే తెలుసు. దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే, ఆ మిడతలకు సెలవిచ్చిన మాట ఏంటంటే, మీరు నొసల యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమి మీదనైనను భూమి పైన గడ్డికైనను ఏ మొక్కకైనా మరి ఏ వృక్షముకైనా హాని చేయగలదని వాటికి ఆజ్ఞాపించను. మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు, కానీ 5 నెలల బాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడను. ఎన్ని నెలలట? పోనీ ఇది ఒక్కరోజు కూడితే పని అయిపోతుంది, ఇక నేను ఇలాగ స్వేచ్ఛగా ఉంటానంటే ప్రియురా, ఆ మిడతలు భూమి మీద ఎన్ని రోజులు ఉంటాయట? ఎన్ని నెలలు? 5 నెలల వరకు ప్రియురా మనుషులను బాధిస్తూనే ఉంటాయి. ఆ మంట తట్టుకోలేక ఉత్త తేలు కుడితే ప్రియురా 24 hours ఉంటుంది మంట కుట్టిన చోట. మరి 5 నెలలు ఆ తేలు, ఆ మిడత కుడితే తేలుకున్నటువంటి మంట మనిషికి ఉన్నప్పుడు ఆ మనిషి ఏమి చేయగలడు? ఆ మనిషి ఏమి చేయగలడు? ఆ మనిషి ఎలా తప్పించుకుంటాడు? ఆ మనిషి ఎటు పోతే బాగుపడతాడని చెప్తే ప్రియురా, 5 నెలల వరకు తేలు మనుషుని కుట్టినప్పుడు బాధ వల్లే ఉండును. ఆ దినములలో మనుషులు మరణం వెతుకుదురు, కానీ అది వారికి దొరకదు. ఆ దినమున మనుషులందరూ ఏం చేస్తారట? మరణమును వెతుకుతారు. ఊరికి ఒకరు బాయిలో దుంకుతారు. ఎక్కడ దుంకుతారండి? ఈ మంట నేను తట్టుకోలేనురా బాబా అని ఒకరు బాయిలో దుంకుతారు. కానీ బావి ఏం చేస్తుంది? ఆ వ్యక్తిని మునుగనీయదు. ఆ వ్యక్తి మునుగనీయదు. ఒక ఆయన మంట తట్టుకోలేక ఉరికి కరెంటు ప్లగ్లో ఏలు పెడతాడు, కరెంటు షాక్ కొట్టదు. కరెంటు షాక్ కొట్టదు. ఒక ఆయన ఉరికి ఏదో చేసుకుందామంటాడు. ఎందుకంటే ఆ సమయంలో మరణమే పారిపోతాడు, కానీ మరణము ఆ వ్యక్తి దగ్గరికి రానివ్వడు. ఎందుకు? ఆయన సృష్టికర్త. దేవునికి స్తోత్రం. ఆయన సృష్టికర్త. ఇక్కడ ఏమంటున్నాడంటే, మనుషులు మరణమును వెతుకుదురు, కానీ అది వారికి దొరకదు. చావాలని ఆశపడుతురు, కానీ మరణం వారి యొద్ద నుండి ఏం చేస్తుందట? మరణం బారిపోయినాక ఇక మనిషి ఎక్కడ చేస్తాడండి? నేను ఈ బాధ భరించలేను, ఈ సమస్యను తట్టుకోలేని పోయి 1/2 లీటర్ కాదు లీటర్ మంది తెచ్చుకొని తాగిన అది పాల లెక్కనే ఉంటుంది కానీ ఏం చేయదు, హాని చేయదు. మనుషుడు ఎన్ని ప్రయత్నములు చేసి ఈ సమస్య నాకు కొద్దిరా బాయ్, ఈ 5 నెలలు ఏందిరా ఈ సమస్యను ఎట్లాగా నన్ను చచ్చిపోదనుకున్నా కానీ ఆ వ్యక్తి దగ్గర నుంచి మరణం వెళ్ళిపోతుంది. సంథింగ్ కరెంట్లో వేలు కింద పడ్డాడు అనుకో, మళ్ళీ జీవం వచ్చి అలా కూర్చుంటుంది. జీవుడు వెళ్ళిపోడు. ఎందుకు వెళ్ళిపోడు? ఒక మనిషి చావాలంటే జీవం వెళ్ళిపోవాలి. మరి మనిషి నాశకరంలో జీవాయు ఇందోలు దేవుడే కదా. మరి ఆయన ఎందుకు వెళ్ళిపోతాడు? ఆయనే కదా ఈ కార్యం అంతా జరిగించేది, ఆయనే కదా ఈ సమస్య అంతా క్రియేట్ చేసేది. మరి ఆయన ఎందుకు వెళ్ళిపోతాడు? ఒక మనిషి చనిపోవాలంటే జీవుడు ఇందులో నుంచి వెళ్ళిపోవాలి, ఆత్మ వెళ్ళిపోవాలి. కానీ ఆత్మ వెళ్ళిపోదు. 5 నెలల వరకు ప్రియులరా ఆ వేదనకరమైనటువంటి స్థితి రాబోతుంది. అయ్యో భూనివాసులకు శ్రమ. ఆ శ్రమ నుండి తప్పించుకోవడానికే నిన్ను ఆయన ఏర్పరచుకున్నాడు. ఆ శ్రమ నుండి తప్పించుకోవడానికి నిన్ను పిలుచుకున్నాడు.
ఆ శ్రమను తట్టుకోలేవు బిడ్డ అని మాత్రమే ఆయన నేను ఇక్కడ దాకా తీసుకొచ్చాను. బిడ్డ నన్ను ఫాలో కా, ఐ ఫాలో మీ. నువ్వు నన్ను వెంబడించు, నీకు ఏ ఆపద లేకుండా చూసుకునేవాడు నేను, నన్ను వెంబడించమంటాడు. ఒకసారి ఒక మాట విన్నాను. ఏం మాట అంటే, ఒక కొడుకు తల్లిని అనాథాశ్రయం వృద్ధాశ్రయంలో వేశాడు. ఏమేశాడండి? ఈ రోజుల్లో అది కామన్ అయిపోయింది, వృద్ధాశ్రయాలు కామన్ అయిపోయింది. టేక్టేజ్ వేసి కొన్ని రోజుల తర్వాతకి మా అమ్మ ఎట్లుందో చూద్దామని వచ్చాడట. ఎట్లా? మా అమ్మ ఈ వృద్ధాశ్రయంలో ఎట్లా ఉంది చూసిపోదామని వచ్చాడట. అమ్మందట కదా, అయ్యా ఇందులో ఒక ప్యాన్ పెట్టి బిడ్డ అన్నదట. ఏమన్నదట? ఇందులో ఒక ప్యాన్ పెట్టి బిడ్డ అన్నదట. ఎందుకమ్మా ఇన్ని రోజులు ఏంది, నీకు ఇప్పుడు ప్యాన్ ఎందుకు పెట్టేయాలంటావు అంటే, బిడ్డ నేనేదో తట్టుకున్నా కానీ నువ్వైతే తట్టుకోలేవు బిడ్డ. నేను ఆ బాధను చూసి చచ్చిపోయినాక కూడా నేను భరించలేను బిడ్డ. నీ కొరకు. ఎవరి కొరకు? నీ కొరకే బిడ్డ. ప్యాన్ పెట్టుకో. నువ్వు భరిస్తే నేను చచ్చిపోయినా కానీ అక్కడ నా ప్రాణం తట్టుకోలేదు, నా ప్రాణము తల్లడిల్లుతుంది. సరే ఇక్కడంటే నేను సంతోషం లేకుండా పోయినా, ఇక్కడ పుట్టిన వారితో నేను తినకుండా వెళ్ళిపోయినా, కనీసం సచ్చిన తర్వాత నా ప్రాణం అక్కడ సుఖంగా ఉండి నీ బిడ్డ. ఇందులో ప్యాన్ పెట్టుకో బిడ్డ. నన్ను ఇక్కడ వెళ్ళలేవు కదా ఉద్దేశంలో. మనుషుడు ఏమి ఇస్తాడో అదే పంటకు వస్తాడు. నీ మనవడు, నీ కొడుకు, నీ నానమ్మను వృద్ధాశ్రమంలో చూతలేడా? నీ కన్న తల్లిని వృద్ధాశ్రమంలో నీ కొడుకు చూస్తలేడా? నీ బిడ్డ చూస్తలేదా? పిల్లరా, ఈరోజు తెలుస్తుంది పిల్లరా, మొదటాకు రాలిందట, నాకోసాకు నవ్విందట. అందరము ఆ దశకు వెళ్ళవలసిందే. మానవత్వం అనేది పిల్లరా మంట కలిసిపోయింది. అంత రెడీమేడ్ అండి. క్రీస్తు ఒక్కొక్కరు బాగా చదివచ్చి దేశాలలో పంపుతానండి. మన దేశంలో ఉండి 1,00,000 రూపాయలు చేసుకొని అయ్యవని చూసుకుంటూ తప్పేంటండి? జన్మనిచ్చిన వారండి. నువ్వు కోట్లు సంపాదించి ఏం చేస్తావు? కొంచెపోతావా? మానవత్వం ఎక్కడ పోయిందండి? మంట కలిసిపోయింది. క్రీస్తు పిల్లలు అలాగనే మన ప్రభు మన కొరకు కలవరిలో ప్రాణం పెట్టిన దేవుడు. నా బిడ్డలు ఈ వేదనకరమైనటువంటిది తగలొద్దు. నా బిడ్డలకు గమనించండి పిల్లరా, ఒక తల్లి ఒక బిడ్డను ఎత్తుకొని పోతూ ఉంటుంది. ఎదురుగా ఒక వ్యక్తి మంచి వ్యక్తి కాదని తెలవగానే ఆ తల్లి ఏం చేత చెప్పండి? ఆ బిడ్డ మీద కొంగు కప్పుకుంటుంది. ఏం కప్పుకుంటుంది? కొంగు కప్పుకుంటుంది. నా బిడ్డను ఈ మూర్ఖురాలు చూడొద్దు, ఈ మూర్ఖుడు చూడొద్దు నా బిడ్డను. అలాగనే నీ దేవుడు, మన దేవుడు కలవరిలో ప్రాణం పెట్టి నా బిడ్డలు ఈ ఆతరకరమైన నరకానికి వెళ్ళకూడదు, నా బిడ్డలు ఈ 5 నెలలు బాధించబడొద్దు, నా బిడ్డల నోసలలో, నా బిడ్డలు వారి నోసల మీద ఒక ముద్ర ధరించుకునే వారంగా ఉండాలి. ముద్ర ధరించబడాలంటే పరిశుద్ధులంగా బతకాల. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని పడతాను. పిల్లరా, మహోన్నతుడైన దేవుడు, నిత్య నివాసైనటువంటి వాడు, సమీపింపరన్నటువంటి తేజస్సులో నివసించేటువంటి దేవుడు తను తగ్గించుకొని మానవుడిగా వచ్చాడు. 33.5 సంవత్సరాలు ఈ లోకములో జీవించి
మన పాపముల కొరకు పరిహారం చెల్లించడానికి ప్రాయశ్చిత్తంగా ఆయన పానాన్ని ధారపోసాడు. ఈరోజు మందిరంలో కూర్చొని ఈరోజు మందిరంలో పాటలు పాడి చచ్చినాక నరకానికి పోతే ఏం ప్రయోజనం? ప్రియమైనటువంటి వాళ్ళరా, పరలోకం అంటే ప్రేరా మనం అనుకున్నంత ఈజీ కాదు. ప్రేరా ఒకసారి ఆలోచన చేయండి. ఇంట్లో ₹1 లేదు, జేబులో ₹1 లేదు, సాయంత్రానికి ఒక 500 కావాలి. ఏం చేయాలండి? ఆ పొద్దంతా 8 అవర్స్, ఇంచుమించు 8-8.5 గంటలు గొడ్డు కష్టం చేయాలి. గొడ్డు కష్టం చేస్తే కానీ సాయంత్రం ₹500 జేబులకు రావు. ఒక ₹500 సంపాదించుకోవటానికి ప్రేరా మోసం చేసేవానికి 1 నిమిషంలో కోట్లు సంపాదిస్తాడు. కానీ నీతిగా సంపాదించుకోవటోడు 500 కావాలంటే 8.5-9 గంటలు గొడ్డు కష్టం చేయవలసిందే. ఆఫ్టర్ ఒక 500 సంపాదించుకోవడానికి 8.5 గంటలు శ్రమించాలంటే ఇంచుమించు ప్రేరా పరలోకం కావాలంటే అంత ఈజీం కాదు. దేవునికి స్తోత్రం. ఈజీం కాదు. ఆయన చూపిన మార్గములో, ఆయన చూపిన త్రోవలో, ఆయన మనకిచ్చిన సమయంలో మనం సిద్ధపాటు కలిగి ఉన్నట్లయితే ఈజీ. కానీ మనం అలా చక్కగా చదవమే, కాస్త అటు కాస్త ఇటు కాస్త ఇంకోసటు చూస్తూ ఉంటాం. క్రీస్తునందు ప్రియరా దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే నొసలి ఎంత ముద్ర సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనకు ముద్ర వేసి ఉండాలి. దేవునికి స్తోత్రం. అధికారమైనటువంటి ముద్ర లేకపోతే క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా ఇంకేమంటుంది దేవుని వాక్యము? దొరకనేది చావాలని ఆశపడుతున్నాను, మరణం వారి వద్ద పారిపోవును. ఆ మిడతల రూపములు యుద్ధములకు సిద్ధపడిన గుర్రములు పోలి ఉన్నవి. బంగారములు అవి మెరియు కిరీటములు వంటి వాటి తలల మీద ఉండెను. వాటి ముఖములు మనుష్య ముఖములు వంటివి, స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉండెను. వాటి పండ్లు సింహపు కోరల వలె ఉండెను. హల్లెలూయా. అంతేకాదు ఇనుప మైపరుపుల వంటి మైపరుపులు వాటికి ఉండెను. వాటి రెక్కల మీద ధ్వని యుద్ధమునకు భగీరథకు పరిగెత్తు నటి విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను. అంతేకాదు తేళ్ల తోకల వంటి తోకలు కొండ్లను వాటికి ఉండెను. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు ఆణి చేయుటకు అది వారికి అధికారం ఇవ్వబడను. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. ఎబ్రీ భాషలో దానికి అబద్ధునని పేరు. ఎవరు కూర్చున్నారట? ఆయన దాని మీద పాతాళపు దూత కూర్చున్నాడు. దేవుడు ముద్రించిన వారిని ముట్టడానికి అతనికి అధికారము లేదు. క్రీస్తునందు ప్రియరా ఆ శ్రమ నుండి తప్పించుకోవడానికి నన్ను ప్రభు పిలిచాడు. దేవునికి స్తోత్రం. ఆ శ్రమ నుండి తప్పించుకుందాం. ఆ రక్షకుని నీడలో ఆయన దయగల హస్తాల కింద దాచుకుందాం. నిత్య రాజ్యమునకు ప్రయాసపడదాం. ఆయన వెంబడిస్తాం. సమాజం ఆయన గణపరచుదాం, ఆయపరుస్తాం. దేవునికి స్తోత్రం. దేవుడి కొద్ది మాటలు ఆశ్రయించి దీవించి మన జీవితంలో ఫలింపచేయండి గాక.